పుట్టమధు గారు ఎందుకు ఎప్పుడు పార్టీలు మారుతుంటారు? ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత టీడీపీలో, తర్వాత కొన్ని రోజులు పీఆర్పీలో, మళ్ళీ టీడీపీకి వచ్చారు, మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చారు. సో ఇక్కడనైనా బీఆర్ఎస్లో ఉంటారా, మళ్ళీ బీజేపీలోకి వెళ్తారా? మా ప్రజల ఆకలి తీర్చడానికి ఏ ప్లాట్ఫామ్ అయితే బాగుంటుంది, ఎట్లయితే తీర్చగలుగుతుంది. ఇచ్చిన హామీలను సరిగ్గా నెరవేర్చలేదని, వచ్చిన కొన్ని రోజులకే ప్రభుత్వం కూలిపోతుందని, తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా తప్పుడు నిర్ణయాలని, ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి అని. ప్రతిపక్ష పార్టీ గొంతు విప్పకపోతే ప్రజలకు ఇవాళ కనీసం సాయం అందే పరిస్థితులు లేదు కనుక ఒకసారి ఎమ్మెల్యే అయితే 5 సార్ల కలెక్టర్ ఐఏఎస్ చదివినంత అవగాహన వస్తుంది. ఒక ఫ్యాక్టరీ ఇప్పటి వరకు అక్కడ రాలే, ఒక ప్రాజెక్టు రాలే, ఒక ఐటీ కంపెనీ రాలే తల్లి. అంటే 4 కోట్ల రూపాయలు కూడా కట్టియలేనటువంటి పరిస్థితుల్లో మంత్రి ఎమ్మెల్యేలు ఉంటారంటే మీరు ఆశ్చర్యపోవాలి. గ్రామాలు తిప్పి ఆయనను గెలిపించడానికి అంత ప్రయత్నించి మళ్ళీ ఆయన మీద మీరు పోటీ చేశారు, గెలిచారు. ఆ టైంకు మోసం చేసి మోసగాడిగా నేను ముద్ర వేసుకోదలుచుకోలేదు. డబ్బు పంచకుండా ఎటువంటి వాళ్ళకి ఆఫర్ చేయకుండానే గెలిచారంటారా? 100%. చాలా పెద్ద కులంగా చెప్పుకోబడేటువంటి బ్రాహ్మణ కులానికి యాంటీగా నేను ఉన్నా కనుక ఇవన్నీ నా మీద ఇవాళ కూడా మంత్రిలో కుల వివక్ష పెట్టలేకపోతా ఉన్నది. నక్సలైట్ల రహిత భారతదేశంగా తీర్చిదిద్దుతాం మనకు స్టేట్మెంట్ ఇచ్చి ఇమీడియట్ గా వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం అంటున్నారు. ఆ తుపాకులను వాడే కన్నా కళాన్ని వాడి చట్టాలను అర్థం చేసుకొని చట్టాలను వాడుకుంటే అంతకన్నా గొప్పగా మన వాళ్ళని తయారు చేసుకోవచ్చు. వర్గీకరణ జరిగితే నిజంగానే వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి అంటారా? ఈ దేశంలో ఎక్కువ సంవత్సరాలు సాగినటువంటి ఉద్యమం ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ, మాదిగా రిజర్వేషన్ పోరాటం దాదాపుగా 30 ఏళ్ళ నుంచి. 30 ఏళ్ళు నిజంగా గ్రేట్. మందకృష్ణ గారిని మనం అప్రిషియేట్ కూడా చేయాలి. నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు మంథని నియోజకవర్గంకి సంబంధించి ఎన్నోసార్లు ఎన్నో ప్రజా కార్యక్రమాలతో పాటు మంథని నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఆ డెవలప్మెంట్ అవ్వడానికి, అంటే బిఫోర్ ఈ పర్సన్ ఆఫ్టర్ ఈ పర్సన్ అన్నట్టుగా చెప్పుకోతగ్గ పర్సన్ ఎవరో కాదు, ఎక్స్ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నేత పుట్టమధు గారు. అయితే పుట్టమధు గారు ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్లో అయితే ఉండడం జరుగుతుంది. అలాగే మంథని నియోజకవర్గం ఇన్ఛార్జ్గా కూడా ఉన్నారు. సో ఇంకా చాలా విషయాలు మాట్లాడదాం బీఆర్ఎస్ గురించి, అలాగే ప్రస్తుతం వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉందో ఆ విషయాలు కూడా మాట్లాడదాం. బీసీ ఇష్యూ మీద కూడా మాట్లాడదాం. అలాగే సార్ రాజకీయ ప్రస్థానం గురించి కూడా మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నా తల్లి. సార్ ముందుగా జనరల్ ఇష్యూస్ మాట్లాడుకుందాం సార్. జనరల్గా మీ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. సో చెప్పండి సార్, యాజ్ ఆఫ్ నౌ ప్రస్తుతం చాలాసార్లు కాంగ్రెస్ వాళ్ళ మీద బీఆర్ఎస్ వాళ్ళు పదే కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఇచ్చిన హామీలను సరిగ్గా నెరవేర్చలేదని, వచ్చిన కొన్ని రోజులకే ప్రభుత్వం కూలిపోతుందని, తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా తప్పుడు నిర్ణయాలని, ప్రజలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి అని. సో లఘుచర్ల విషయం అయితేనేమి, హైడ్రా విషయం అయితేనేమి, మూసి సుందరీకరణ విషయం అయితేనే, ఇలాంటి అన్ని విషయాల్లో కూడా అన్ని తప్పుడు నిర్ణయాలే అని అంటూ ఇటు బీఆర్ఎస్ నాయకులతో పాటు కొంతమంది సీనియర్ నాయకులు కూడా వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు. యాజ్ ఎ సీనియర్ నేతగా మీకు, అంటే యాజ్ ఏ చూసుంటారు కాబట్టి అప్పుడు ఇప్పుడు రాజకీయం రెండు చూసుంటారు కాబట్టి, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు మీకు సమంజసంగానే అనిపించాయా? విచిత్రం ఏంటంటే మీరు అన్నట్టు ఆశించినంత ఇంకా మేము వారి మీద దాడి చేయడం లేదు. మీరు అట్లా చూస్తే కేసీఆర్ గారు ఇంకా ఇప్పటి వరకు ఆయన ప్రజల పక్షాన ఇంకా పోరాటమే స్టార్ట్ చేయలేదు. ఇంతమందం పోరాటం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పటికైనా ఆలోచించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇంతనైనా పోరాటం ప్రజల ఒత్తిడి చాలా ఉన్నది ప్రతిపక్షాల మీద. అసలు ప్రజలు వాళ్ళకు సమయం ఇవ్వాలని మమ్మల్ని అనాలి, అరే ఆగండి మీ తొందర ఏమొచ్చిందని అనాలి. కానీ ప్రజలు విపరీతమైన ఒత్తిడి పెంచుతూ ఉన్నారు. మీరు బయటికి రావాలి, మాట్లాడాలి. మంతినిలో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మొన్న మంతినిలో బయటికి వెళ్ళి నీళ్ళు ఇవ్వరా రైతులకని మొత్తుకునేదాకా నీళ్ళు ఇవ్వలేదు. అంటే ప్రతిపక్ష పార్టీ గొంతు విప్పకపోతే ప్రజలకు ఇవాళ కనీసం సాయం అందే పరిస్థితులు లేదు కనుక ఆయనతోనన్నా మేము పోరాటంకు దిగాల్సిన పరిస్థితులు వాళ్ళే కల్పిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాజిటివ్ దృక్పథంతో వెళ్ళలేదు. మొదటిగా వాళ్ళు ఏం స్టార్ట్ చేయాలి, పెన్షన్లు కనీసం ప్రభుత్వం మీద ఆధారపడి బతికే వాళ్ళు ఎవరు ఉంటారంటే పెన్షన్దారులే కదా. పాపం 2000 రూపాయలు వస్తే
వాళ్ళు ఎంతో దానికి ఆసరగా ఉంటుంది. వాళ్ళు 4,000 వస్తాయి అనుకున్నారు, కనీసం వాళ్లకు 4,000 ఇవ్వలేదు. ఇవాళ మహిళలకు ఇవ్వాల్సినటువంటి 2,500 రూపాయలు ఇవ్వలేదు, అవి ఇవ్వలేదు. కనీసం రైతులు, ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు, రైతే రాజని చెప్పుకునేటువంటి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు కరెంటు ఉచితం ఇస్తే వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్ననాడు రాజశేఖర రెడ్డి గారు 9 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి చూపించారు. సో అటువంటి పార్టీలో ఉన్నటువంటి వీళ్ళు ఇవాళ రైతులకు ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి రైతు బంధు పథకాన్ని వీళ్ళు పూర్తిగా ఖతం చేసే ప్రయత్నం చేశారు. వీళ్ళు రుణమాఫీ అనే పేరుతోటి ఆ రుణమాఫీ కూడా ఒక రూపం లేకుండా ఎప్పుడో కొంత ఇచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ తృప్తిగా లేరు. సో వీళ్ళు ఎంత నెగటివ్ తోటి పోయినరు కనుక వీళ్ళు మళ్ళీ ప్రతిపక్షాల మీద దాడులు చేయడానికి సమయాన్ని, కేసులు పెట్టడానికి సమయాన్ని, కాళేశ్వరం ప్రాజెక్టును ఏదో ఒక దాని మీద అపవాదం మోపి దాన్ని నిర్వీర్యం చేయడానికి కోసం కేసీఆర్ గారి మీద కేసులు పెట్టే కార్యక్రమం, తర్వాత కరెంటు మీద కేసులు పెట్టారు. అంటే వీళ్ళు ఎంతసేపు నెగిటివ్ మీద పోవడం వలన మేము కూడా ఆత్మరక్షణలో మేము కూడా మేము చేసింది తప్పు కాదని చెప్పుకోవడానికి ఒకవైపు రావాల్సి వచ్చింది. ఇవాళ మీరు అన్నటువంటి హైడ్రా కావచ్చు, దీని మీద కావచ్చు, వాళ్ళు ప్రజల రోడ్డు మీద మొత్తుకుంటుంటే ప్రజల పక్షాన నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది కదా. వాళ్ళు ప్రభుత్వాలు ఇప్పుడు భూసేకరణ చట్టాలు ఉన్నాయి ఈ దేశంలో. మీరు రోడ్డు మీద ఒక కనీసం పాంటేలా పెట్టుకుంటే కూడా, అంటే దొబ్బుడు బండ్లు ఉంటాయి, ఆ దొబ్బుడు బండి అక్కడ పెట్టుకొని జీవిస్తూ ఉంటాడు. ఆ దొబ్బుడు బండిని కూడా ఇంకొకడికి తీసేసే ముందు వానికి వచ్చి చెప్తాం, అరే నాయన ఇక్కడ ఉంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది, లేకపోతే ఇక్కడ ఉంటే ఇంకొక ఇబ్బంది జరుగుతుంది, నువ్వు ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి పోవని వేరే ఆయన బతుకుదేరు చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే ఉంది. అటువంటిది ఏం లేకుండా రాత్రి వచ్చి ఇల్లు కూలగొడతా ఉంటే మరి ప్రతిపక్షంగా మాట్లాడాలి కదమ్మా. కనుక వాళ్ళే క్రియేట్ చేస్తూ ఉన్నారు, ప్రతిపక్షాలు వచ్చి రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితులను వాళ్ళే చూపిస్తూ ఉన్నారు. కనుక ఆయంతమైందామని మేము వచ్చినాం, ఆశించిన స్థాయిలో ఇంకా రాలేదు. కేసీఆర్ గారు ఎప్పుడైతే బయటకు వస్తారో అప్పుడు నిజమైన పోరాటం ప్రారంభమైనట్టు కేసీఆర్ గారు ఇంకా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. మనం టైం ఇవ్వాలి, తొందరపడద్దు, వాళ్ళకి అవకాశం ఇవ్వాలని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు. కానీ వీళ్ళుగా సృష్టిస్తూ ఉన్నారని నేను చెప్తా ఉన్నాను. మంత్లీలో కూడా ఎటువంటి అభివృద్ధి జరగలేదంటారా? అంటే ఇందాక నేను ఇంట్రోలో ఒక విషయం చెప్పాను, మంత్లీలో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బిఫోర్ మీరు ఆఫ్టర్ మీరు అన్న విధంగా ఆ రూపురేఖల్ని మీరు మంత్రిని డెవలప్ చేసి చూపించారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత కనీసం ఆ మేరకు అభివృద్ధి వచ్చిందంటారా? లేకపోతే ఉన్న అభివృద్ధినే ఇంకా తొక్కడానికి ఏమన్నా అక్కడ ఉన్న ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ నాయకులు ప్రయత్నిస్తున్నారా? మీకు ఒక సింపుల్ విషయం చెప్తా తల్లి. నేను ఎమ్మెల్యే, ఇవాళ ఉన్నటువంటి అతను మంత్రి కూడా ఆయన 4వ మంత్రి, ఇవాళ 3వ మంత్రి, ఒకసారి విప్పు, ఒకసారి మంత్రి, ఇవాళ మంత్రి, 5వ ఎమ్మెల్యే. ఒకసారి ఎమ్మెల్యే అయితే 5 సార్ల కలెక్టర్, ఐఏఎస్ చదివినంత అవగాహన వస్తుందమ్మా. ఇవాళ ఆ కుటుంబం నుంచి వాళ్ళ నాయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నాడు 3 సార్లు, ఈయన 5వ ఎమ్మెల్యే. ఆశించిన దాంట్లో 1% కూడా కాలేదంటున్నా నేను. దానికి ఒకటే సాక్ష్యం మీకు చెప్తా నేను. ఆయన ఏదో నేను రోడ్లు తీసుకొచ్చినా, ఏదో ఫౌండేషన్ స్టోర్లు వేసినా, అది కాదమ్మా. అసలు ముందుగా నీళ్ళ గురించి, చదువుకున్న పిల్లల ఉద్యోగ అవకాశాల గురించి మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. ఈసారి మా ఎమ్మెల్యే గెలిస్తే చాలా పెద్ద పదవిలో ఉంటాడు, మాకు కనీసం కడుపు నిండుతుంది, మాకు ఉద్యోగాలు వస్తాయి, మా పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు వస్తాయని ఆశించారు. ఆ ఆశించిన దాంట్లో 1% కూడా. ఇవాళ ఆయన మంత్రి అంటే ప్రతిరోజు ముఖ్యమంత్రి నోట్లో ఉండేటువంటి వ్యక్తి ఎవరు ఉంటారంటే మంత్రిని ఎమ్మెల్యే ఉంటాడు. మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు, మంత్రిని ఎమ్మెల్యే గారు దుద్దిల శ్రీధర్ గారు ఏం చెప్తే అది నేను చేయడానికి సిద్ధంగా అంటున్నారు. కానీ ఈయనకు పాపం నోరు వస్తలేదా, చేతులు వస్తలేవా? అంటే నేను మీకు సింపుల్ చెప్తా, ఒక్క ఫ్యాక్టరీ ఇప్పటి వరకు అక్కడ రాలే, ఒక ప్రాజెక్టు రాలే, ఒక ఐటీ కంపెనీ రాలేదు తల్లి. వీళ్ళ కుటుంబానికి అనేక ఐటీ కంపెనీలు ఉన్నాయి. వీళ్ళ కుటుంబం నుంచి కనీసం ఒక 4 ఐటీ కంపెనీలు వస్తాయి అనుకున్నా. ఇప్పటి వరకు 13 నెలలు అయిపోయింది, ఇప్పటి వరకు ఒక ఐటీ కంపెనీ రాలేదు. వీళ్ళ కుటుంబానికి కూడా రాలేదు. బయట అయితే దేవుడు ఎరుగు. అట్లా ఒక ఇండస్ట్రీ వస్తుంది అనుకున్నా నేను. మొదటి ఫౌండేషన్ స్టోరీ నేను నియోజకవర్గంలో ఉంటుంది అనుకున్నా నేను. ఇప్పటి వరకు ఒక ఇండస్ట్రీ రాలేదు. అంతకన్నా ఇంకా చిల్లి విషయం చెప్తా, మీరే ఆశ్చర్యపడతారు. నిజంగా ఇది నిజమేనా అని అంటారు. నేను ఆధారంతో చూపిస్తాను. ఒక రోడ్డుకి మేము ఫారెస్ట్ క్లియరెన్స్లు పెట్టి తీసుకొచ్చి ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆగింది. ఒక రోడ్డుకు 4 కోట్ల రూపాయలు ఫారెస్ట్ వాళ్ళకి కట్టాలి. అది
ఖమ్మంపల్లి టు భూపాలపల్లి రోడ్ అనేది ఒక రోడ్ ఉంటుంది. మేము బ్రిడ్జ్ కట్టినాం, రోడ్ వేసినాం. ఒక 6 కిలోమీటర్ల స్ట్రెచ్లో ఫారెస్ట్ క్లియరెన్స్లో చెట్లు తీయడానికి కోసం ఫారెస్ట్ వాళ్ళకు 4 కోట్ల పై చిలుకు డబ్బులు కట్టాలి. ఈయన 13 నెలలు అయిందమ్మా, 4 కోట్ల రూపాయలు కట్టేయలేదు ఫారెస్ట్ వాళ్ళకు. 4 కోట్ల రూపాయలు కట్టడం వలన ఆ తాడిచెల్ల ఉన్నటువంటి గ్రామ ప్రజలు భూపాలపల్లికి వెళ్ళాలంటే, ఇవాళ వెళ్ళాలంటే కాటారం నుంచి తిరిగి వెళ్ళాలమ్మా. ఈ తాడిచెల్ల వాళ్ళు ఇటు నుంచి చక్కగా వెళ్తే 10 కిలోమీటర్లలో భూపాలపల్లికి వెళ్తారు. అట్లా వెళ్ళాలంటే 30 కిలోమీటర్లు తిరిగి రావాలి. 35 కిలోమీటర్లు తిరిగి రావాలి. కాటారం నుంచి భూపాలపల్లి 22 కిలోమీటర్లు. ఇది ఒక 10-15 కిలోమీటర్లు ఉంటుంది. దాదాపు 30-35 కిలోమీటర్ల విస్తరణలో 25 కిలోమీటర్లు తగ్గుతుంది. అంటే 25 కిలోమీటర్లు ఆదా చేయడం వల్ల ప్రజలకు ఎంత సౌకర్యం కలుగుతుంది, ఎంత ఇంకా అభివృద్ధి చెందుతుంది. అంటే 4 కోట్ల రూపాయలు కూడా కట్టేయలేనటువంటి పరిస్థితిలో మంత్రి ఎమ్మెల్యేలు ఉంటారంటే మీరు ఆశ్చర్యపోవాలి. ఇంకేం అభివృద్ధి చేసిండని చెప్పాలి నేను. ఒకటేమో ఐటీ కంపెనీ రాలేదు, ఒక ఇండస్ట్రీకి ఫౌండేషన్ జరగలేదు, ఒక ఎకరా ఆయకట్టు పెంచడానికి చర్యలు చేపట్టలేదు. చిన్న కాళేశ్వరం మీదనే బతికిండు ఆయన. చిన్న కాళేశ్వరం నేను ఫౌండేషన్ వేస్తే పూర్తి చేయలేదు. వచ్చినాక సంవత్సరం లోపలనే చేస్తా అని ఈయన మంత్రి అయినాక అన్నాడు. ఎన్నికల హామీ ఇడిచిపెట్టండి మీరు. మంత్రి అయిన తర్వాత నేను సంవత్సరం లోపలనే చిన్న కాళేశ్వరం చేస్తా అన్నాడు తల్లి. ఏది ఆయన సన్మాన సభలు ఉంటాయి కదా, ఆ సన్మాన సభలలో మాట్లాడినటువంటి 13 నెలలు అయింది, ఇప్పటికక్కడ తట్టెడు మట్టి తీయలేదు. అంటే మీరు ఆశ్చర్యపోవాలి. కనుక మంత్రిని ఎమ్మెల్యే 100% ప్రస్తుతం అయితే విఫలమై ఉన్నాడు. 4 కోట్ల రూపాయలు కట్టేయలేనటువంటి పరిస్థితిలో ఒక మంత్రి ఉన్నాడంటే ఇది ప్రజల దురదృష్టమా అదృష్టమా మీరే ఆలోచించండి. నేను ఒక అవకాశం 4 సంవత్సరాల 3 నెలలు నాకు అవకాశం వస్తే 105 కిలోమీటర్లు ఉన్నటువంటి రింగ్ రోడ్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 40 కిలోమీటర్ల రోడ్ చేస్తే ఒక బ్రిడ్జ్ కట్టేయలేకపోతే నేను 65 కిలోమీటర్ల రోడ్ చేసిన ఆ లోపల ఉన్నటువంటి దాదాపు 10 బ్రిడ్జిలను కట్టించి మంత్రి నియోజకవర్గంలో రోడ్డు లేని గ్రామం లేకుండా చేసిన చరిత్ర నాకున్నది. నాకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు పెద్ద చదువు లేదు, నాకు నా కుటుంబం పొలిటికల్లోనే లేదు, వార్డు మెంబర్ కూడా కాదు మా నాయన. మీ నాన్న కాంగ్రెస్ లో ఉండే కదండి? కాంగ్రెస్ సింపథైజర్, ఓటేసేవాడు అంతే తప్ప కాంగ్రెస్ లీడర్ కాదు, కాంగ్రెస్ జెండా పట్టుకుని తిరగలేదు ఆయన. నేనే ప్రత్యక్ష రాజకీయాలలో నేను సొంతంగా వచ్చిన. కానీ మీరు శ్రీధర్ బాబు గారి దగ్గర పనిచేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. పనిచేసి అనొద్దు, నేను ఆయన కాంగ్రెస్ పార్టీలో వాళ్ళ తండ్రి మరణాంతరం ఆయనను పాలిటిక్స్ లోకి తీసుకొచ్చిన. నేను ఏలు పట్టుకొని నడిపిస్తాడు అంటారు కదా, తండ్రి మేనమావని అంటారు కదా, ఆయన ఏలు పట్టుకొని నడిపించిన నేను. మీరే తీసుకొచ్చారు ఆయన? 100% మీరు మంత్రిలో ఏ నాయకుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడిని అడిగినా అది తెలుసు, చెప్తారు కూడా. ఎందుకంటే వాళ్ళ నాయన చనిపోయిన తర్వాత అక్కడ సెకండ్ క్యాడర్ లీడర్లు ఉండే, అప్పుడు ఒక 3-4 ఉండే. వాళ్ళు మేమే ఎమ్మెల్యేగా రేపు ఉంటాము, మళ్ళీ ఈయన ఎందుకు అన్నారు. ఈయనను ఖచ్చితంగా తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి గారి దగ్గర తీసుకెళ్ళిన, మంత్రి నుంచి అనేక మంది లీడర్లు తీసుకొచ్చిన, మాకు ఆయన నేను నాయకునిగా ప్రకటించాలన్న గ్రామాన్ని తిప్పిన నేను. మీరు అంత తీసుకొచ్చి గ్రామాలను తిప్పి ఆయనని గెలిపించడానికి అంత ప్రయత్నించి మళ్ళీ ఆయన మీద మీరు పోటీ చేశారు, గెలిచారు. అంటే ఎట్లా ఎందుకని మరి ఆయన మీద అంత వ్యతిరేకం వచ్చింది? అంటే ఏమైతుందమ్మా అంటే ఫస్ట్ ఒక రకంగా ఉంటాం, తర్వాత ఒక రకంగా. అంటే ఆయన మీరు అనుకున్నట్టు కూడా అంటే చేయలేకపోయారని అభివృద్ధి? నేను అనుకున్నట్టు ఆయన లేడు. ఆయన నేను ఏదైతే ఆశించినో, ఏదైతే నేను అనుకున్నానో ఆయన అట్లా లేడు. కనుకనే ఆయనను మరి లేకుంటే నేనేంది వెన్నుపోటు పొడవలేదు శుభ. మీరు ఆశ్చర్యపోవాలి. వెన్నుపోటు పొడసారు ఏది ఈ రాజకీయాలలో. అంటే వెన్నుపోటు అంటే ఎట్లా అంటే ఎన్నికలు రాగానే ఆ ఎన్నికలు వచ్చే 1 నెల రోజులు 2 నెలల ముందే పార్టీలు చేంజ్ అవుతూ ఉంటారు. కానీ నేను ఆయనకు 2007లో చెప్పిన, నేను వదిలిపెట్టిపోతున్నా, 2 సంవత్సరాలు నీకు సమయం ఇస్తున్నా, 2009లో ఎన్నికలు వస్తున్నాయి. ఆ టైంకు మోసం చేసి మోసగాడిగా నేను ముద్ర వేసుకోదలుచుకోలేదు. నా కమ్యూనిటీలో నేను ఒక మామూలు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిని. ఆ మామూలు కుటుంబంలో, చదువులేని కుటుంబంలో పుట్టినా కూడా నీతిగా నిజాయితీగా ఈ సమాజానికి కనబడాల్సిన అని అనుకుంటున్నా అని 2007లో చెప్పి బయటికి వెళ్ళి వచ్చిన నేను. సో వచ్చి చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోటీలో దిగి ఆయన అనేక కేసులు పెట్టించిండు, అనేక ఇబ్బందులు పెట్టిండు. మీ మీద అసలు 1 కాదు 2 కాదు చాలా కేసులు ఉన్నాయి. చాలా కేసులు, చాలా ప్రచారం ఉంది, కానీ చాలా కేసులు కూడా ఏం లేవు.
కేసులు ఉంటే 3-4 కేసులే ఉంటాయి. కానీ అంటే ఆ 3-4 కేసులను పట్టుకొని ఆయన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేపించిండు నా అంటే మీద. అంటే బయట అక్కడ మంత్రులు ఎట్లా చెప్తున్నారంటే, ఆయన ఆధారాలు లేకుండా క్రైమ్స్ చేస్తారని గూడా కొన్ని చెప్పడం ఆ! అట్లా జరిగింది. మంచి ప్రశ్న వేసినావు తల్లి. హ్మ్. ఆధారం లేకుండా మనం చేస్తే ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కదా! హ్మ్. ఇప్పటికి ప్రయత్నం చేస్తున్నారు. సుప్రీం కోర్ట్ నుంచి ప్రయత్నం చేస్తున్నారు. నన్ను ఏదో ఒక కేసులో ఇరికియాలని. ఇవాళ కూడా ఆ ప్రయత్నం జరుగుతున్నది. హ్మ్. కానీ బయటికి రావాలి కదమ్మా! ఇప్పుడు ఆయనే కదా ముఖ్యమంత్రి, తర్వాత ముఖ్యమంత్రి. హ్మ్. ఆధారం ఉంటే బయటికి తీయొచ్చు కదా! అంటే ఇప్పటికి కూడా ఏం రాలేదు అంటే ఏం లేనట్టే కదా! ఇప్పటికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకా. ఎట్లనన్నా ఇరికియాలే, ఎట్లనన్నా దాంట్లో కేసులలో పెట్టాలి. అంటే మీరు డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అవ్వకుండా ఇండైరెక్ట్‌గా వేరే వాళ్ళతో చేయిస్తున్నారనే మీ మీద పా పా అభివాదం. పాతకాలంలో చేయలేకపోయారు. హ్మ్. ఇంత కంప్యూటరీకరణలో, ఇంత సోషల్ మీడియా వచ్చి అయితే ఒక 10 ఏళ్ళు అయితుంది కదా! దాదాపు 7, 8 ఏళ్ళు అయితే అయితుంది కదా! హ్మ్. మరి 7, 8 ఏళ్లలో అంత తప్పించుకునే అంత ఇంటర్నేషనల్ క్రిమినల్‌ను కూడా పట్టుకుంటారు కదా! హ్మ్. అవునా కాదా? అవును. ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్‌ను కూడా దొరకబడుతున్నారు. హ్మ్. మొన్న మనం బెంగాల్‌లో ఒక డాక్టర్‌ను హ్మ్. ఆహ్, రేప్ చేసినట్టు ఆ ఆయనను కూడా వ్యక్తిని దొరకబట్టారు. సో, అంత పెద్ద క్రిమినల్ అయితే కాదుగా. అంత పెద్ద క్రిమినల్‌గా ఉండనైతే ఉండలేము కదా మనం. హ్మ్. అవునా కాదా? అది ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చి, ఒక పొలిటికల్ కుటుంబాన్ని ఈ దేశంలో చాలా పెద్ద కులంగా చెప్పుకోబడేటువంటి బ్రాహ్మణ కులానికి హ్మ్. యాంటీగా నేను ఉన్నా గనక, ఇవన్నీ నా మీద అపవాదులు పెట్టి, ఆ ప్రచారాన్ని చేస్తా ఉంటారు. నేను అందుకే మొన్న ఒక టీవీలో అడిగిన. హ్మ్. మాలాంటి వాళ్ళం ఏ విధంగా పైకొచ్చినమనే ప్రశ్న ఎవరేస్తలేరు. హ్మ్. ఒక మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, ఒక వ్యవసాయ రైతు కొడుకుగా పుట్టి, నువ్వు ఎమ్మెల్యే ఎట్లా కాగలిగినావనే ప్రశ్న ఒక్కళ్ళు కూడా వేస్తలేరు నాకు టీవీలో వాళ్ళు. హ్మ్. నీ మీద ఈ కేసు ఉందట, ఆ కేసు ఉందట, నువ్వు ఏర్పడకుంటేనే ఇది చేస్తావట. ఈ ప్రశ్నలు ఎందుకు రావాలసలు? అరే ఎంత అద్భుతం మీరు ఎమ్మెల్యే కాగలిగారు. హ్మ్. మీరు చదువు చాలా తక్కువ 10థ్ క్లాస్ మీరు. హ్మ్. ఇటువంటి ప్రశ్నలు ఎందుకు వస్తలేవని అంటున్నా. ఈ సమాజానికి మేము ఆదర్శంగా ఉన్నాం. అవును. ఈ ఈ దేశంలో ఇప్పుడు గూడా అసలు విపరీతమైన డబ్బు ప్రవాహంలో గూడా మేము గెలిచినాం ఒకసారి. మళ్ళీ 2 సార్ల ఓటమిలో గూడా మీరు ఆశ్చర్యపోతారు. అంటే ఇప్పుడు మీరు నిజంగానే ఆ టైం గెలిచినప్పుడు డబ్బు పంచకుండా, ఎటువంటి ఆహ్, వాళ్ళకి ఆఫర్ చేయకుండానే గెలిచిర్రంటారా? 100% ఒక్క రూపాయి గూడా పంచలేదు నేను. హ్మ్. ఒక్క రూపాయి గూడా పంచలేదు ఎమ్మెల్యే గెలిచినప్పుడు. ప్రతిపక్షం మీద మళ్ళీ ఇప్పటికి గూడా నేను 2 సార్లు ఓడిపోయినా గదా! హ్మ్. 2 సార్లు ఓడిపోయినా గూడా నాకు ఓట్ల పర్సెంటేజ్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. చాలా తక్కువ మోతాదులో ఆ! ఓడిపోవడం. 70,000 ఓట్లు నాకు ఏసిర్రు ప్రజలు. హ్మ్. మొన్నటిసారైతే మా ఎమ్మెల్యే 100,00,00,000 పెట్టిండు. హ్మ్. 72,000 ఓట్లేసారు ప్రజలు. నా చుట్టుపక్కకు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలంతా 50,000, 60,000 తోటి ఓడిపోయారు. హ్మ్. హ్మ్. నేను మాత్రం 30,000 తోటి ఓడిపోయినా. మరి నా మీద ఉన్న ప్రచారం మీరేసిన ప్రచారం చాలా డేంజర్ పుట్టమదు, చాలా డేంజర్ పుట్టమదు అని చెప్పే అటువంటి ప్రచారం. బాగా డబ్బు సంపాదించిండని. హ్మ్. డేంజర్ బయటికి రాలేదు, డబ్బు బయటికి రాలేదు. ఆయనే డేంజర్‌గా తేలిండు, ఆయనే డబ్బు సంచులు పట్టుకొచ్చిండు. హ్మ్. ఇయాల స్పష్టంగా చూసిర్రు మంత్రి నియోజకవర్గ ప్రజలు. హ్మ్. అంటే మీరు ఈ 5 ఏళ్లలో ఏం సంపాదించుకోలేదంటారా? అమ్మ సంపాదించుకోలేదని మనం ఎందుకు చెప్పాలి గానీ, హ్మ్. సంపాదించుకున్నది కూడా నేను బయటికెళ్ళి కష్టపడి ఏదైనా పని చేసుకుంటే, హ్మ్. అంతకన్నా ఎక్కువ కలుగుతుంది. నాకున్నటువంటి తెలివికి, హ్మ్. నాకున్నటువంటి ఆహ్, పట్టుదలకి అంతకన్నా ఎక్కువ సంపాదించుకుంటా. ఒక టైప్‌లో చూస్తే చాలా తక్కువ సంపాదించినట్టే అని నేను నేను హ్మ్. భావిస్తున్నా. అంటే ఇప్పుడు మీకు ఎక్కువ ప్రజల కోసం నా టైం వెచ్చిచ్చారంటారు. 100% 100% మీరు హ్మ్. ప్రజల్ని అడుగు చెప్తారు మంత్రిలో. హ్మ్. ఎవరైతే నన్ను గుండాగా, రౌడీగా చిత్రీకరిస్తుర్రో వాళ్ళే గొప్ప సేవకుడని పొగిడే వాళ్ళు కూడా మంత్రిలో మీరు చూస్తారు. హ్మ్. సో, ఈ 2 ఉంటే గనక నన్ను గుండాగా, రౌడీగా చిత్రీకరించే వాళ్ళు ఎవరుంటారంటే, నన్ను నచ్చని వాళ్ళు, హ్మ్. అరే! ఈళ్ళకు ఈడెట్లా పోటీ అని నన్ను కొంత చిన్నగా చూసేవాళ్ళు. హ్మ్. అరే! వాళ్ళు బాపనోళ్ళు, వాళ్ళు హ్మ్. పెద్ద కుటుంబం, ఇంకా వాళ్ళకు ఇంకా వీడెందుకు మంత్రిలో కుల వివక్ష ఇంకా ఉందంటారా? 100% ఉంది. హ్మ్. కుల వివక్ష లేదు అని ఎవరైనా మీ మీ ముందర డిబేట్ పెట్టేవాళ్ళుంటే, హ్మ్. మీరు వాళ్ళని మంత్రిని తీసుకొని రండి. మనం టీవీ లైవ్‌లో పెడదాం. అనేక విషయాలు చూపిస్తాను నేను మీకు. కుల ఇవాళ గూడా మంత్రిలో కుల వివక్ష పెట్టరేగిపోతా ఉన్నది. ఓకే. మళ్ళీ స్టార్ట్ అయింది. నేను కొంచెం ఆపే ప్రయత్నం చేసినా, హ్మ్. కానీ ఇవాళ మళ్ళీ మంత్రి, ఎమ్మెల్యే మళ్ళీ గెలిచిన తర్వాత హ్మ్. అనేక అవమానాలు, అనేక ఇబ్బందులు మళ్ళీ కొనసాగుతా ఉంది. ఇవాళ గూడా ఉంది. మీరు ఆశ్చర్యపోతారు. సరే సార్. ఇప్పుడు మీరు యాస్ ఎ ఎమ్మెల్యేగా అంటే గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. బీఆర్ఎస్‌లో ఉన్నారు. ఇది కాకుండా మంత్లీలో ఒక సామాన్య పౌరుడిగా మీరు చెప్పండి సార్. అదే నియోజకవర్గంలో మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి రకరకాల దాని మీద వచ్చినటువంటి మీరు చూసే ఉంటారు.
మొత్తం కూలిపోతుంది. 1,00,000 కోట్లు వెచ్చించారు. ప్రజా సొమ్మంతా గూడా నీళ్లుపాలు చేశారు. అదంతా వేస్ట్ అన్ని ఆరోపణలొస్తున్నాయి బీఆర్ఎస్ మీద. సో, మీరు అక్కడ ఉన్నారు గాబట్టి, దగ్గరుండి చూసుంటారు గాబట్టి, మీరు దీనికి ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకోనమ్మా. నేను ఎందుకు కాదు, సార్? మీరు సామాన్య మైన రైతుని అడిగినా కూడా ఒప్పుకోడు ఇవాళ మంత్రులు. హ్మ్. ఫస్ట్ సంవత్సరంలో అట్టనే అనుకున్నారు అందరూ కూడా. హ్మ్. ఒకటేమో 1,00,000 కోట్లు ఖర్చయింది అనేది 100% తప్పు. హ్మ్. దాదాపు 83,000, 84,000 కోట్ల ఖర్చయినాయి. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక మేడిగడ్డ బ్యారేజీ అనుకుంటున్నారు. హ్మ్. కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, ఇప్పుడు కొండపోచమ్మ దాకా కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పిలుస్తారు. కొండపోచమ్మ, మల్లన్న సాగర్ ఇక్కడ దాకా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే అవన్నీ. అంటే అక్కడి నుంచి ఇక్కడ దాకా అయిన ఖర్చు 83,000 కోట్లు, 84,000 కోట్లు. హ్మ్. తర్వాత కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర కుంగిపోయిన పిల్లర్ ఒకటి. ఆ ఒక పిల్లర్ను పూచి చూయించి ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ని వాళ్ళు నిర్వీర్యం చేస్తున్నారు. ఇవాళ మంతిని ప్రజలకు మొన్నటి వరకు భూములు కోల్పోయిన వాళ్ళు కొంతమంది బాధపడ్డ వాళ్ళు, అయ్యో మేము ఆ రోజు భూమి కోల్పోయినాం కావచ్చు, కానీ ఉన్న భూమి మాకు 3 పంటలు పండించుకునే వాళ్ళం. ఆ కొద్ది సమయంలోనే దాదాపు మత్స్య సంపద మీద బతికే వాళ్ళు దాదాపు వందల మందికి చేరారు. అక్కడ ఉన్నటువంటి చేపలను పట్టుకొని బతికే వాళ్ళు వందల సంఖ్యలో పోయారు. చేపల ఆధారితమైనటువంటి వ్యాపారం చేసుకునేది. మత్స్యకారులు. హ్మ్. ఎస్, మత్స్య సంపదను మత్స్యకారులే కాదు, వేరే కులాల వాళ్ళు కూడా పైసలు అవునవును. అలా అందరికి హక్కు కల్పించినాం మేము. హ్మ్. కొత్త జీవో తీసి అక్కడ భూములు కోల్పోయినటువంటి వాళ్ళందరూ హక్కుదారులే అని ఒక జీవో తీసిండ్రు ఆ రోజు కేసీఆర్ గారు, హ్మ్. హరీష్ రావు గారు. సో అట్లా పోయిండ్రు. ఇవాళ గ్రౌండ్ వాటరు ఇట్లా 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 చేయి పెడితే నీళ్ళు వచ్చేటి బావిల్లో, లేకపోతే బోరుకి ఇట్లా వేస్తే వచ్చేది. అటువంటి బోర్లు ఇవాళ 300 ఫీట్లు ఉన్న బోర్లు మళ్ళీ 800 ఫీట్లకు వెళ్ళిపోయినాయి కిందికి. హ్మ్. 3 పంటలు అసలు నిద్రపోయి పండించుకునేవాళ్ళు. అటువంటిది మళ్ళీ ఇవాళ రెండో పంటకు చాలామంది ఇవాళ పంట వేసుకోలేకపోతా ఉన్నారు. సో అందరికీ అర్థమైపోయింది, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని బదనాం చేయడానికి కాళేశ్వరం మీద కుట్ర పన్నిరని. మొన్న ఒక ఆయన మా మంత్రిలో ఒక యువకులు వచ్చారు ఇద్దరు. హ్మ్. ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసారు అంటారు కదన్న. హ్మ్. లక్షల కోట్లు అప్పు ఏమైనా మనం కట్టేది ఉందా అన్న? హ్మ్. ప్రభుత్వాలు కడుతుంటాయి. ప్రభుత్వాలు ఏదో రూపంలో ఒకటి తక్కువ చేసి ఒక దాని మీద పెడతా ఉంటారు. దాన్ని చూపించి వీళ్ళు ఇంత సార్, ఆందోళన చేస్తారు. ప్రభుత్వం అంటే మనమే గదా సార్! ఎంతైనా మనమే గాని. కావచ్చు, ఆ! కానీ ఒక రూపాయి మీరు అప్పు చేస్తే, మీ కుటుంబం మీద అందరి మీద భారం పడుతుంది కదా. హ్మ్. అంతే కదా, అంతే. కుటుంబం మీద పడుతుంది. కుటుంబానికి 100 రూపాయలు, ఇద్దరు అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకు పనిచేస్తే ఎంత అవుతుంది? డివైడ్ అయిపోతుంది కదా. హ్మ్. సో ఈ 1,00,000 కోట్ల 2,00,000 కోట్ల అప్పును భారం మనం పనిచేస్తే హ్మ్. అందరి మీద మనిషి కొంత ఒక రోజులో కడతామా? ఒక 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో టెన్యూర్ ఉంటుంది. ఆ 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో కట్టుకుంటూ పోతూ ఉంటాం. ఏది కూడా ఇల్లు కట్టుకున్నా కూడా అప్పు చేయాల్సిందే. హ్మ్. పిల్లల చదువుల కోసం అప్పు చేస్తున్నాం. ఇదంతా పెట్టుబడిగా భావించాలి మనం. హ్మ్. ఇవాళ మొన్న కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ మొదలు పెట్టండి, మీరు ఎంత పెరుగుతుందో. సో అదైతే మనకు అసెట్ అయితే ఉంది కదా. అంటే భవిష్యత్తు తరాలకు అదంతా గూడా చాలా ఉపయోగపడుతుందని. 100% ఉపయోగపడుతుంది కదా. ఏదైనా ఇప్పుడు మనం ఏది మొదలు పెట్టినా కూడా, ఒక బ్రిడ్జ్ కావచ్చు, ఒక హ్మ్. ఇల్లు కావచ్చు, ఒక ఒక రోడ్ మెట్రో కావచ్చు, గావచ్చు, ఒక ఏదైనా ఏదైనా. మెట్రో కావచ్చు. హ్మ్. ఇవాళ మరి డబ్బులు అయితున్నాయి అంటారు, మెట్రో మొదలు పెడతా అంటారు. హ్మ్. డబ్బులు అయితున్నాయి, అప్పుల పాలైనాయి అంటారు. అయింది అది మూసి రివర్ ప్రక్షాళన గదా! ప్రక్షాళన అంటారు. మరి డబ్బులు ఏంది ఎందుకు మళ్ళీ అది ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇవన్నీ చెప్పడానికమ్మా, హ్మ్. కార్యాచరణలో ఇవన్నీ కూడా ఆమ్, ఆ, మనం చూడొద్దు, కొన్ని ఎగ్జాక్ట్‌లీ. కొన్ని కొన్ని చూడొద్దు, కొన్ని నడిపియాలి. ఓకే. 2009 వరకు మంథిలి నియోజకవర్గం గాని, ఆ ప్రాంతంలో గూడా నక్సలైట్ల హవా అనేది అప్పటి వరకైతే ఎక్కువగా ఉంది. ఇప్పుడెట్లా ఉంది సార్? అంటే ఈ మధ్య కాలంలో చండీగఢ్‌లో మన దాదాపుగా 18 మందిని ఎన్‌కౌంటర్ చేశారు ఛత్తీస్గఢ్ ఛత్తీస్‌గఢ్‌లో. అమిత్ షా ఏమన్నారంటే నక్సలైట్లు లేని నక్సలైట్ల రహిత భారతదేశంగా తీర్చిదిద్దుతామని ఒక స్టేట్‌మెంట్ ఇచ్చి ఇమ్మీడియేట్‌గా వాళ్ళని ఎన్‌కౌంటర్ చేయడం అంటున్నారు. కొంతమంది ఏమంటారంటే వాళ్ళు నక్సలైట్లే కాదు, ఆదివాసులను కావాలని చంపేసి ఈ రకంగా చేశామంటున్నారు. కానీ ఇప్పుడు మీ మంత్రిలో కూడా ఒకప్పుడు నక్సలైట్ల ప్రభావం ఇదంతా ఉంది గదా! యువతకి ఉద్యోగాలు లేక అటు వెళ్లారని గూడా మీరే ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? నేనేమంటున్నా, నక్సలిజం నిజంగా చెప్పాలంటే ఒకరోజు ఇంత చైతన్యం లేనప్పుడు, హ్మ్. చట్టాల మీద అవగాహన లేనప్పుడు, ప్రజలకు ప్రభుత్వాల గురించి తెలియనప్పుడు, ప్రజాస్వామ్యమే తెలియనప్పుడు, దొరలు భూస్వాములు పెత్తందారి వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళు విముక్తి కలిగించారు. అప్పుడు 100% వాళ్ళు అవసరం ఉంటే వాళ్ళ త్యాగం ఎంతో ఉపయోగపడ్డది. కానీ ఇవాళ అవసరం లేదని నేను భావిస్తున్నాను. నేను ఒక బీసీ సామాజిక వర్గం నుంచి హ్మ్. ఆకలి ఏందో చూసిన వాడిని, అవమానాలు ఏంటో అనుభవించిన వాళ్ళుగా, కనుక అప్పుడు వాళ్ళ అవసరం కానీ ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే అనేక చట్టాలలో మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ఇంత గ్లోబలైజేషన్ వ్యవస్థలో వాళ్ళు
ఆ తుపాకులను వాడే కన్నా కళాన్ని వాడి చట్టాలను అర్థం చేసుకొని చట్టాలను వాడుకుంటే అంతకన్నా గొప్పగా మన వాళ్ళని తయారు చేయొచ్చు మనం. ఈ ఈ ఈ ఈ వేదిక నుంచే గొప్పగా తయారు చేయొచ్చు. అవును. ఇంకా తుపాకులు పట్టుకొని ఏదో నువ్వు అండర్ గ్రౌండ్లో ఉండి సాధించేది చాలా తక్కువ. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వంతో మీరు ఏం కొట్లాడగలుగుతాం మనం? ప్రభుత్వాలతో కొట్లాడగలుగుతామా? అసలు అది సాధ్యం కాని పని. కనుక ఇప్పుడు ఇవాళ ఆ రోజు అంటే కొంత ఆలోచన పరులు, కొంత ఎడ్యుకేటెడ్స్, ఫిలాసఫర్స్ ఆ రోజు నక్సలిజంలోకి వెళ్ళారు. కానీ ఇవాళ అంత అమాయకమైనటువంటి మీరన్న గిరిజనులు పోతున్నారు, ఉమ్. ఎస్సీ ఎస్టీలు పోతున్నారు. మరీ ఛత్తీస్గఢ్లో అయితే పూర్తి మొత్తం ఆదివాసులు అందరూ ఆదివాసులు పోతున్నారు. కొండ పాపం జాతి. వాళ్ళకి ఏం తెలియదు, అమాయకంగా చనిపోతా ఉన్నారు. ప్రభుత్వంతో కొట్లాడలేం కనుక ఇప్పుడు మనకు గొప్ప భారతదేశంలో బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం, దాన్ని ముందుగా మనం అర్థం చేసుకోవాలి, దాన్ని చదువుకోవాలి, దాంట్లో ఉన్నటువంటి మన హక్కులను మనం తెలుసుకొని దాని ద్వారా పోతే నీ AK-47 కన్నా పెద్ద ఆయుధం నీ ఓటు, నీ రాజ్యాంగం. దాన్ని వాడు నువ్వు. ఇప్పుడు అవసరం లేదు నేను అంటున్నా. ఇంకా కొద్దిగా మన ఎస్సీ ఎస్టీలుగా ఇంకా చనిపోవాల్సిన అవసరం లేదు. గొప్ప అదృష్టం మనకు ఒక జీవితం వచ్చింది. ఈ మానవ జీవితాన్ని మనం వాడి రేపు ఈ సమాజాని కోసం ఉపయోగించాలని నేను ఏదైతే నక్సలైట్లను కూడా కోరుతున్నా. సరే అమిత్ షా గారు మేము 26 వరకు చంపేస్తాం, ఖతం చేస్తామా అని ఆయన విషయానికి నాకు సంబంధం లేదు. కానీ నేను మా బిడ్డలనే కోరుతున్నా. ఈ నక్సలైట్లుగా ఇవాళ అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి వాళ్ళనే కోరుతున్నా. ఇక అవసరం లేదు, మనం కొట్లాడలేం ప్రభుత్వంతో. గొప్ప ఆయుధం రాజ్యాంగం. అంబేద్కర్ నిజంగా ఆయనను ఇవాళ మా బీసీలు అర్థం చేసుకోకపోవడం వలన నిజంగా మేము ఈ సమాజంలో ఎదగలేకపోయినాం. కానీ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారిని మేము అర్థం చేసుకొని ఉంటే ఎప్పటికో ఈ ఈ ఈ దేశమే మా చేతులు ఉండేది, బీసీల చేతులు ఉండేది. కనుక ఇప్పటికైనా బీసీలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అర్థం చేసుకొని ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని చదువుకొని రాజ్యాంగాన్ని వాడుకొని పైకి పోవాలి. నక్సలిజం అవసరం లేదని నేను కోరుతున్నాను. ఇప్పుడు మీరన్నట్టే చాలా మంది మళ్ళీ అంబేద్కర్ వాదులంతా కూడా బయటికి రావడం జరుగుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ పరంగా ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి కావాలని మాదిగ సంఘం మొత్తం కూడా కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో కొన్ని కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే వాళ్ళకి వర్గీకరణ జరిగితే నిజంగానే వాళ్ళ జీవితాలు కూడా బాగుపడతాయి అంటారా? బాగుపడతాయని వాళ్ళు దాదాపు ఈ దేశంలో ఎక్కువ సంవత్సరాలు సాగినటువంటి ఉద్యమం ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ, మాదిగ రిజర్వేషన్ పోరాటం దాదాపుగా 30 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళు. నిజంగా గ్రేట్. మందకృష్ణ గారిని మనం అప్రిషియేట్ కూడా చేయాలి. ఒక మాదిగ సామాజిక వర్గంలో మామూలు వ్యక్తిగా ప్రారంభించినటువంటి మాదిగ హక్కుల పోరాటం, రిజర్వేషన్ పోరాటం, ఆయన మీద కూడా కేసీఆర్ గారి కన్నా ఎక్కువ అవమానాలు, ఆరోపణలు ఆయన మీద కూడా వచ్చినాయి. అయినా కూడా ఆయన ఏదైతే ఒక వాదాన్ని తీసుకున్నాడో ఆ వాదాన్ని ముందుకు నడిపించడంలో ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా పోతా ఉన్నాడు. సో వాళ్ళను అందరూ వాడుకుంటున్నారు. ఎంఆర్పిఎస్కు మద్దతు మేము ఇస్తాము, ఎలక్షన్ తర్వాత ఇస్తామని అన్ని పార్టీలు అన్నాయి కనుక ఇక ఎలాంటి భేషజాలాలకు పోకుండా ఇప్పుడు మొన్ననైతే రేవంత్ రెడ్డి గారు అయితే అసెంబ్లీలో ఆయన మాటలు వింటే ఆయన కూడా హామీ ఖచ్చితంగా చేస్తాం, న్యాయం చేస్తాం అని అంటున్నారు. నేనే సుప్రీంకోర్టుల అడ్వకేట్లను పెట్టి ఈ తీర్పే నేను తెచ్చిన అన్నాడు. వాళ్ళకు మంచి జరుగుతుందంటే మీకు కళ్ళు ఓర్వయా అని అన్నాడు. ఆయన మాటలు ఏంటంటేనైతే నిజంగా ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి. ఆయన ఎంత ఈజీగా మర్చిపోతాడంటే, ఎంత మాటలు తింపేస్తాడంటే రేవంత్ రెడ్డి గారిని చూసి నేర్చుకోవాలి. కనుక ఆయన కూడా ఇవాళ మళ్ళీ వెనకపోవడం ఇవన్నీ కూడా మనం హర్షించొద్దు. ఖచ్చితంగా వాళ్ళ నిజమైన కోరిక నెరవేరాలని కోరుకుంటున్నాను నేను. రైట్. అయితే ఇప్పుడు మీరు ఒక బీసీ సంబంధించిన వ్యక్తి, అలాగే మున్నూరు కాపుకు సంబంధించిన ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఉన్నారు కాబట్టి మున్నూరు కాపు అనడం పని చేయాలి. ఎందుకంటే బీసీ అనాలి. ఇంకంతే కులాలుగా విభజించి మమ్మల్ని ఇప్పటికీ ఏం కాకుండా చేసినటువంటి ఈ బ్రాహ్మణికల్ ఐడియాలజీ ఇక దాంట్లో వెళ్లకుండా మున్నూరు కాపులు, గౌడ, యాదవ, కుమ్మరి, కమ్మరి, ముదిరాజ్ అని ఇట్లా పెట్టి అసలు ఎవరి కుల మీటింగ్ పోతే నాంత సిపాయి లేడని చెప్తారు. ఇక 嗯 కులాలుగా విభజించి మమ్మల్ని ఇప్పటికీ ఏం కాకుండా చేసినటువంటి ఈ బ్రాహ్మణికల్ ఐడియాలజీ దాంట్లో వెళ్ళకుండా మున్నూరు కాపులు, గౌడ, యాదవ, కుమ్మరి, కమ్మరి, ముదిరాజ్ అని ఇట్లా పెట్టి అసలు ఎవరి కుల మీటింగ్ పోతే నాంత సిపాయి లేడని చెప్తారు. ఇక
ఇప్పుడు కాపోల దగ్గరికి మనం వడ్లు వండి ఏంది మనకి భూవే లేదురా అని చెప్తారు. గౌన్లు అయినా చెప్తారు. నేను ఇంకా వెళ్ళలేదు. వాడు కష్టపడి సాయంత్రం నిద్ర పట్టాలంటే నువ్వు కళ్ళు పోయాల్సిందేరా భయ్, అందుకే నువ్వే గొప్పవి అంటాడు. కుమ్మరాయనకి చెప్తారు, నువ్వు కుండే తయారు చేయండి నీళ్ళు ఎక్కడ వస్తారా అని ఆయనకి చెప్తారు. మంగళాయన నువ్వు కటింగ్ ఏంది ఎక్కడ, శాఖలైన ఈ అన్ని కులాలుగా విభజించి బీసీలను విభజించిన కనుకనే మేము రాజ్యాధికారంలోకి రాలేకపోతున్నాం. కనుక ఈ కులాలుగా విభజించద్దు, పుట్టమధు బీసీ అని చెప్పాలి కథం అని నేను అనుకుంటున్నా. సరే సార్, పుట్టమధు ఫస్ట్ మీ టీవీలో ఈ శబ్దాన్ని ఈ వాడిన స్టేట్మెంట్ ఓకే. మీ ద్వారానే ఈ సమాజానికి తెలవాలని కోరుకుంటున్నాను. ఓకే, ఇకపై నేను కూడా మిమ్మల్ని బీసీ పుట్టమధు బీసీ బీసీ నుంచే మాట్లాడతా. అయితే ఇప్పుడు బీసీ ప్రస్తావన వచ్చింది కాబట్టి ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో మరోసారి బీసీ నినాదం జోరుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకు? ఇప్పుడు మీరే అన్నారు కులాల వారిగా వద్దు, ఇప్పుడు ఈ రోజే స్టార్ట్ చేశారని మీరు ఇప్పుడు అన్నారు. సో మరి ఇప్పుడు రావడానికి ఏంటి కారణం? అంటే ఎప్పటి నుంచో బీసీ హక్కుల కోసం పోరాటాలు బీసీ సంఘాలుగా చేస్తున్నాయి. కానీ ఈసారి బీసీ నాయకులు వస్తున్నారు, అంటే పార్టీలలో ఉన్న నాయకులు కూడా వస్తున్నారు ఈసారి. అది మనం ఆహ్వానించదగ్గ విషయం. ఎవరి కాళ్ళుగా ఇప్పుడు నేను బీఆర్ఎస్లో ఉన్నా కనుక బీసీ అంటే మా పార్టీ అగ్రనాయకత్వం అగ్రవర్ణాలు ఉంటారు కదా, మా పై స్థాయిలో కేసీఆర్ గారు అగ్రవర్ణం వెలమ కనుక భయపడతా ఉంటారు. ఇప్పుడు కాంగ్రెస్లో చూస్తే అంతా రెడ్డిలు కనబడతా ఉంటారు, ఇక బీజేపీలో చూస్తే బాపరులు వాళ్ళు వీళ్ళు కనబడతా ఉంటారు. సో కనుక భయపడతా ఉంటారు. కానీ ఇవాళ ఎవ్వరు కూడా భయపడకుండా అందరూ కూడా బీసీ వాదాన్ని పొలిటికల్ పార్టీలలో ఉన్న వాళ్ళు ఎత్తుకున్నారు కనుక ఈసారి దాన్ని మనం ఆహ్వానించదగ్గ అంశము. ప్రతిరోజు కొంత అవేర్నెస్ వస్తుంది కనుక ఈసారి అందరూ కూడా ఆడారని నేను అనుకుంటున్నాను. బీసీ సంఘాలు తీసుకున్నటువంటి వాదాన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా తీసుకున్నారు. దీన్ని మనం హర్షించాల్సిన అవసరం ఉన్నదని నేను భావిస్తున్నాను. అండ్ మొట్టమొదటిసారిగా తెలంగాణలో మీరు బీపీ మండల్ విగ్రహావిష్కరణ కూడా చేశారు. ఐ థింక్ ఆంధ్రాలో గుంటూరులో చేసిన తర్వాత ఇంకెక్కడ ఈ తెలంగాణలో మీరే చేశారు సార్. అంటే ఎందుకు మీ ముందు కానీ మీ తర్వాత కానీ ఎవరు ఎందుకు లేదు, మీరే చేయడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా? అంటే అట్లేం లేదు. ఈ మంత్రిలో అసలు మహనీయులు, భారత రాజ్యాంగము, అంబేద్కరు ఏమి తెలియకుండానే అక్కడ పరిపాలన కొనసాగింది. ఒక బీసీ ప్రతినిధిగా బీసీ యొక్క ఐడియాలజీని ఈ సమాజానికి చెప్పాలని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడేమో మహాత్మా జ్యోతిరావు పులే గారి విగ్రహాన్ని, కాంస్య విగ్రహాన్ని పెట్టిన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. సో అప్పటి నుంచే నేను మహనీయుల విగ్రహాలు స్టార్ట్ చేసిన. ఇప్పుడు చివరి వరకు వచ్చే వరకు బీపీ మండల్ గారి విగ్రహాన్ని కూడా పెట్టినాం. చాలామంది భయపడ్డారు బీసీ నినాదం తీసుకుంటే. నేనెందుకు భయపడాలి? ఎందుకు భయపడ్డారు అంటారు? అసలు కొంత భయపడతారు, అరే మనం బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాం కదా, బీసీ అంటే వాళ్ళు కోపానికి వస్తారు కావచ్చు అని. అరే మన మహనీయుల గురించి మనం చెప్తే తప్పే ఉన్నది. కేసీఆర్ గారు కూడా మహాత్మా పులే గారు రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. చాకలైలమ్మను ఎప్పుడు కూడా ఆయన ఉద్యమం సమయంలో చాకలైలమ్మ పేరు తీసుకొని రోజు లేదు. ఆ చాకలైలమ్మనే మనం చూపిస్తున్నాం, ఆ జ్యోతిరావు పూలేనే మనం చూపిస్తున్నాం. తప్పేం లేదని ధైర్యంగా అనేక మంది మహనీయుల విగ్రహాలు పెట్టినాం. అలా బీపీ మండల్ గారి విగ్రహాన్ని తెలంగాణలో మొదటి వ్యక్తిగా పెట్టిన పేరు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ విషయమే కాకుండా చాలా విషయాలు అన్నిట్లో మీరే ముందుంటారు. ఏమైనా ప్రజా సమస్యలను రీసెంట్గా మన పలిమేల ప్రాంతంలో కూడా భూముల విషయంలో కూడా ఆ సమస్యలన్నీ బయటకు తీసుకురావడానికి మీరు కీలక పాత్ర పోషించారు. అసలు ఏంటి సార్ అక్కడ భూముల విషయాలు కానీ అక్కడ ప్రజల అంటే అక్కడ ఎవరో ముస్లింల పేర్ల మీద భూములు ఉంటాయి, పట్టాకు. ఆ ముస్లింలు అక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ప్రజలకు మీరు దున్నుకోండి, మీరే తీసుకోండి అని సాదా బైనామా కాగితాలు రాసిచ్చి వెళ్ళిపోతారు వాళ్ళు. సాదా బైనామా అంటారు తెలంగాణలో, మీకు తెలుసు కదా, వైట్ పేపర్ల మీద రాసిస్తారు, అది సాదా బైనామా అంటారు. ఆ రాసిచ్చిపోతే ఆ ఊర్లో ఆ పల్లెలలో ఒకసారేమో గోదావరి వచ్చి ముంపుకు గురైతాయి ఊరు, ఒకసారి ఊరే కాలిపోతుంది. సో వాళ్ళ కాగితాలు అన్నీ కూడా పోతాయి. పోవడం వలన వీళ్ళ పేర్ల మీద కాలేదు భూములు. దాన్ని అదనుగా చూసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చేశారంటే ఎవరో ఒక ముస్లింను సృష్టించి, ఆ ముస్లిం ఆయననా కాదా కూడా ఇప్పటివరకు తెలియదు, ఒక ముస్లింను సృష్టించి ఈయనే పలానా ఆయన కొడుకు అని ఏదో బేగ్ ఉంటుంది, ఆ బేగ్ కొడుకు అని చూపించి ఆయన పేరు మించి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ లీడర్లు భూములను రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకొని పాస్బుక్లు వీళ్ళ దగ్గర ఉంటాయి, వీళ్ళు అక్కడికి పోరు, కానీ వాళ్ళే అక్కడ ఎస్సీ ఎస్టీలే వాటిని వ్యవసాయం చేసుకుంటూ ఉంటారు. ఇది జరుగుతూ ఉన్నది. దీని మీద మేము దృష్టి పెట్టినాం. మన ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని ఎట్లా చేయాలని ఆ రోజు మురళీ కలెక్టర్ గారు ఉండే భూపాలపల్లిలో ఉన్నప్పుడు ట్రై చేసినాం, మరి ఎట్లా డైరెక్ట్ చేస్తుందా,
లేదా వాళ్ళ నుంచి ఎట్లా తీసుకోవచ్చు, లేకపోతే కనీసం ఎస్సీ కార్పొరేషన్లో బిట్టైనా తీసుకోవాలా అనేది ఆయన ఏమన్నాడు మురళి గారు అని, ఎందుకు ఎస్సీ కార్పొరేషన్లో పెట్టాలి, చాలా బాగా చెప్తా వాళ్ళే వచ్చి రిజిస్ట్రేషన్ చేయాలి, వాళ్ళకి ఎట్లా వచ్చింది అనేది మీద అనుకున్నాం. కానీ మేము ఒత్తిడిలలో బిజీ ఉంటాం కదా, మళ్ళీ వాళ్ళు మా దగ్గర రాలేదు, దాంట్లో కొంత సమయం పోయి మేము అది చేయలేకపోయినాం. ఇప్పుడు మళ్ళీ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఆ ఎస్సీల భూములన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పేర్ల మీద అయినాయి. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దుద్దిల్ల శ్రీధర్ గారు మినిస్టర్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమైంది, ఏకాఏకిని వాళ్ళ ఆ భూములన్నింటిని ఏం చేశారు, వీళ్ళు పట్టాలు మారుతున్నారు అంతే, అక్కడ పొజిషన్ మీద పోతలేరు. ఇవాళ డక్కన్ సిమెంట్ కంపెనీకి వాళ్ళు అమ్మేసుకున్నారు. ఏది దుద్దిల్ల శ్రీధర్ మినిస్టర్ గారి తమ్మునికి వాటా పెట్టి వాళ్ళకి అమ్మేసుకున్నారు. అమ్మేసుకున్న దాన్ని మేము ఇలా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చినాం, ప్రెస్ ముందర పెట్టినాం, ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం. ఇప్పటి వరకు ఎమ్మెల్యే గారు మాట్లాడలేదు, వాళ్ళ తమ్ముడు మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. మళ్ళీ దాన్ని కూడా రేపటి నుంచి ఈ 26 జనవరి తర్వాత దాని మీద మళ్ళీ కార్యాచరణ మొదలు పెడతాం. ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం. ఎందుకు అంటే ప్రజలలో నుంచి వచ్చిన బిడ్డలం కనుక, వాళ్ళ కష్టాలు కళ్ళతో చూసినాం కనుక, వాళ్ళ కన్నీళ్ళే మా కన్నీళ్ళుగా అనుభవించినాం కనుక మాకు ఓటు సంబంధము రాజకీయ సంబంధం ఉండదమ్మా. ఎందుకంటే ఇక్కడ ఏదో వేరే ప్రాంతాలలో నుంచి వచ్చిన వాళ్ళైతేనేమో వేరే రకంగా ఉంటారు, కానీ మనం అక్కడే ఉండి అక్కడనే ఉన్నాం కనుక వాళ్ళ కష్టాలు తెలిసినాం కనుక, సో దాని నుంచి వచ్చినాం. దాన్ని మళ్ళీ ఒక రూపంలో కూడా కార్యాచరణ తీసుకుంటాం. ప్రజల పక్షాన ఈ అంశం కాదు, మొన్న నేను మాతా శిశు కేంద్రానికి పోయినా, చూడు మీరు ఆశ్చర్యపోతారు, మాతా శిశువును అద్భుతంగా మేము హాస్పిటల్ కట్టించినాం, మంచి పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టించినాం. ఆడబిడ్డలకు ఒక రూపాయి ఖర్చు లేకుండా మంచి డెలివరీ చేయించినాం. కేసీఆర్ కిట్లు ఇచ్చినాం, న్యూట్రిషన్ కిట్లు ఇచ్చినాం, ఒక్క రూపాయి ఖర్చు లేదు. కానీ వాళ్ళు బయటికి పోతున్నారు పాపం, ₹1,00,000 ఒక డెలివరీ ఖర్చు అవుతుంది. కనీసం డాక్టర్ను కూడా పెట్టలేదు. వాళ్ళ దాదాపు 2 నెలలు అయింది. ఒక ఎమ్మెల్యే మంత్రి హోదాలో ఉండి ఆయన నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో మాతా శిశు కేంద్రంలో డాక్టర్ లేకుండా అది పనిచేస్తలేదంటే ఎంత అవమానం. నువ్వు ముఖ్యమంత్రి గారు పక్కకు కూర్చుంటేంది, నువ్వు ముఖ్యమంత్రి అయితే మాకేంది, కనీసం మా ఆకలి తీరకపోతే, మా కష్టాలు తీరకపోతే, మా ఓటు ద్వారా నువ్వు మంత్రి అయినవు, మా ఓటు ద్వారా నీకు ఇవాళ ఇంత పెద్ద అధికారం వస్తే మాకు కనీసం జరుగుతలేదు. కనుక నేను మొన్న మాతా శిశు దగ్గర పోయి కూడా ఈ ప్రభుత్వం దృష్టికి అట్లా ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఆ ప్రయత్నంలో ఉంటాం, ప్రజలతోటే ఉంటాం కనుక ఇవి కొనసాగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మీరు పార్టీలో ఉన్నారు కాబట్టి వెళ్తున్నారు, ఒకవేళ పార్టీలకు అతీతంగా కూడా మీరు ఇటువంటి సేవా కార్యక్రమాలకు ముందుంటారంట? చేసినాం కదా మేము, మా తల్లి పేరు మీద పుట్టలింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద నేను ఎమ్మెల్యే కన్నా ముందు, ఎమ్మెల్యే అప్పుడు, ఎమ్మెల్యే తర్వాత కంటిన్యూ కొనసాగుతూ ఉంటాయి మా సేవా కార్యక్రమం, మా తల్లి పేరు మీద ట్రస్ట్ కార్యక్రమాలు. అది ఎమ్మెల్యే కన్నా ముందు కూడా చేసినాం. పార్టీ ఒకవైపు, సేవ ఒకవైపు, సేవ కుటుంబం అంతా కూడా కలిసి చేస్తూ ఉంటాం, భార్య కొడుకు బిడ్డ అందరం కలిసి కూడా చేస్తూ ఉంటాం. పుట్టమధు గారు ఎందుకు ఎప్పుడు పార్టీలు మారుతుంటారు? ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత టీడీపీలో, తర్వాత కొన్ని రోజులు పీఆర్పీలో, మళ్ళీ టీడీపీకి వచ్చారు, మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చారు. సో ఇక్కడైనా బీఆర్ఎస్లో ఉంటారా, మళ్ళీ బీజేపీలోకి వెళ్తారా, ఎట్లా ఎందుకు మారుతూ ఉంటారు అసలు? పార్టీలు స్వప్రయోజనాల కోసం అయితే మారలేదు. ఎప్పుడు మారినా గౌరవం దక్కలేదనా, పదవి దక్కలేదనా? కాదమ్మా, మా ప్రజల ఆకలి తీర్చడానికి ఏ ప్లాట్ఫామ్ అయితే బాగుంటుంది, ఎట్లయితే తీర్చగలుగుతాం, తర్వాత ప్రజలకు ఈ ప్రజాస్వామ్య దేశంలో అల్టిమేట్ అయితే ఎమ్మెల్యే లేకపోతే ఎంపీ, ఈ పదవుల ద్వారానే ప్రజలకు ఎంతన్నా కొంత సేవ చేయగలుగుతాం. సో కాంగ్రెస్లో డిఫర్ అయిన తర్వాత నేను కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నుంచి బయటకు వచ్చిన, 2007లో నేను బయటకు వచ్చినప్పుడు స్వింగ్లో ఉన్నది రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ, అప్పుడు నేను టీడీపీలోకి వెళ్ళాను. సో అప్పుడు ప్రతిపక్ష పార్టీ, ఆ తర్వాత మళ్ళీ అన్ని ప్రతిపక్ష పార్టీలు తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ ఇంకా అధికారంలో లేదు. అప్పుడు 2014 అప్పుడే తెలంగాణ వచ్చింది, అప్పుడు నేను బీఆర్ఎస్లోకి వచ్చాను. సో నేను పార్టీలు అధికార పార్టీలకు డబ్బుల కోసం పదవుల కోసం పోలే, ప్రజల కోసం పోరాటం చేస్తూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి కోసం పార్టీలు మారిన తప్ప పార్టీలు స్వప్రయోజనాల కోసం మారలేదు. ఏదో ఒక జెండా కిందనో ఏదో ఒక వేదిక ద్వారా ప్రజలకు అండగా ఉండి సేవ చేయాలనే ఉద్దేశంతో. ఎందుకంటే డబ్బు లేకపోతే ఇంకా
పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే మనం ఇండిపెండెంట్ కూడా పోరాటం చేయొచ్చు. ఉమ్, నాలాంటి వాళ్ళకి ఏదో ఒక పార్టీ అయితే ఉండాలి. ఉమ్, పార్టీ బలం వేరు, ఇండివిజువల్ బలం వేరు. సో ఆ విధంగా పార్టీలు చేంజ్ చేయడం తప్ప ఉమ్. స్వప్రయోజనాల కోసం కాదనేది నా అభిప్రాయం. ఈ మధ్య కాలంలో మీరు బీజేపీలోకి వెళ్తారని ఒక వార్త నడుస్తుంది, ఏమంటారు? అంటే ఇది స్టార్టింగ్ నుంచే ఉన్నది రోజు. ఉమ్, ఇక ఇప్పుడు మీరు అన్నారు కదా, కాంగ్రెస్ పార్టీ రేపు ప్రభుత్వం కూలిపోతుందట అని అంటున్నారని అన్నారు చూడు. ఉమ్, అట్లనే నాన్ను ఈయన ఈ పార్టీకి పోతాడు, ఆ పార్టీకి పోతాడు, ఇది జరుగుతూనే ఉంటుంది. నేను బీఆర్ఎస్లో కంఫర్ట్గా ఉన్నా, నాకు సముచితమైన గౌరవం ఉన్నది. కేసీఆర్ గారితో సాన్నిహిత్యం ఉన్నది. ఆ కుటుంబంతో సాన్నిహిత్యం. కవిత గారు నాకు చాలా క్లోజ్గా అన్న చెల్లెలాగా ఉంటాం మేము. ఉమ్, కేటీఆర్ గారు గారి అందరితోటి మంచిగా ఉన్నప్పుడు పార్టీ ఎందుకు చేంజ్ చేయాలి? ఉమ్, ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ నెక్స్ట్ అని ప్రజలందరూ కూడా అనుకున్నప్పుడు పార్టీ ఎందుకు చేంజ్ చేయాలి? అసలు పార్టీ చేంజ్ చేయాల్సిన అవసరం ఏమొస్తుంది? అవసరం కూడా ఉండాలి కదా. ఉమ్. ఇక్కడ నాకు నాకు కంఫర్ట్ లేదు, వీళ్ళు నన్ను గౌరవిస్తలేరు అన్నప్పుడు నేను పార్టీ చేంజ్ చేయాలి. ఇక్కడ అంతా ఉండగా ఎందుకు పార్టీ చేంజ్ చేయాలి? కనుక అటువంటి ఇవన్నీ బయట వట్టిగానే ఆ, పనిలేని ముచ్చట్లు మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడే ముచ్చట్లు. వస్తుంది అనిపిస్తుంది సార్ మీకు బీఆర్ఎస్ నెక్స్ట్ ఖచ్చితంగా? అనిపించలేదు. ఏ గడపకి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా ఉమ్, ప్రతి ఒక్కరు ఎంత పని అయిపోయా అంటుండ్రు తప్ప ఉమ్, ఏదో కాంగ్రెస్ వచ్చి మంచి పని చేసిన అంటున్నారు ఎక్కడన్నా. మీరు వింటున్నారా? మీ టీవీలు పట్టుకొని వెళ్ళండి. ఇప్పుడైతే మనం చూస్తున్నాం. ఒక ఈ రాష్ట్రంలో మెయిన్ మీడియా ఉమ్, తప్ప ఎవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీని యాక్సెప్ట్ చేస్తలేరు. మెయిన్ మీడియా మాత్రం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నది. ఉమ్. 2-3 పేపర్లు, 2-3 టీవీలు, వాళ్ళు మాత్రమే రేవంత్ రెడ్డి గారిని రక్షిస్తూ ఉన్నారు. ప్రజలు ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారికి ఒక్క మార్కు కూడా వేస్తలేరు. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి సార్, పుట్టమధు గారు భవిష్యత్తులో అంటే నెక్స్ట్ చేయబోయే కార్యాచరణ ఎట్లా ఉండబోతుంది? మీరు అన్నట్టు ఒకటి బీసీ నినాదంతో ముందుకు వెళ్ళాలనేది ఒకటి మీరు సీరియస్గా తీసుకున్నారు. ఇంకా ఎట్లా మంత్నికి ఏం చేయబోతున్నారు? పార్టీ వచ్చినా రాకపోయినా, ఒకవేళ పార్టీలో మీరు ఉన్నా లేకపోయినా, నెక్స్ట్ ఒక 2-3 ఒక 5 ఇయర్స్లో పుట్టమధు గారిని ఎలా చూడొచ్చు అంటారు మంత్రి అంటే ప్రజలు? నేను ప్రస్తుతం అయితే ప్రతిపక్ష ఆ, నాయకునిగా ఉమ్, ఇవాళ ఉన్నటువంటి ఎమ్మెల్యేతోటి పనిచేయించాలి. ఆయన అనేక హామీలు ఇచ్చిండు ఉమ్, ఎన్నికల సమయంలో. ప్రజలు కూడా బాగా నమ్మకం పెట్టుకున్నారు. ఏమని? ఆయన పెద్ద పదవి వస్తుంది, ఉమ్, మాకు చాలా మేలు జరుగుతుందని అక్కడ నిరుద్యోగులు ఆశపడ్డారు. ఒకటేమో ప్రభుత్వం నుంచి ఉద్యోగాలు వస్తాయి, రెండోది వాళ్ళ సొంత కుటుంబం కంపెనీలు ఉన్నాయి. ఆయన రేపు ఐటీ మినిస్టర్ అయితే ఇంకేమైనా అక్కడి నుంచి ఇక్కడి నుంచి తీసుకొస్తాడు, ఇండస్ట్రీస్ వస్తాయి, మంచి జరుగుతుందని ఆశించారు. సో వాటిని ఆయనతోటి చేయించే పనులు ఇవాళ నేను ఎక్కువ ఉండాలి. తర్వాత నేనేం చేస్తానే తర్వాత చేస్తాను, కానీ ఆయనతోటి ఇప్పుడు పని చేయించాలి కదా నేను. ఉమ్. ఆయన పవర్లో ఉన్నాడు కదా. ఫస్ట్ ఆయన కర్తవ్యం అయితే అది. ఆయన ఏం చేసిండంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎవరైనా అధికారుల రివ్యూ మీటింగ్ పెడితే, ఉమ్, మీరు ఏం పని చేయకండి భయ్, మీరు పని చేస్తే నాకు మరి రేపు చెప్పుకోవడానికి ఏముండదని ఆయన అన్నాడు. లైవ్లో ఆయన రికార్డు ఉన్నాయి ఆయన. కనుక నేను అట్లుంటుంది కాదు. ఉమ్, నేను అధికారంలో ఉండి నా వంతు పని అయితే నేను చేయగలుగుతా. అధికారంలో లేకపోయినా కూడా ప్రతిపక్షంగా మా ప్రజల పక్షాన కొట్లాడి, ఎందుకంటే ఒక్కరోజే మాకు అవసరం. ఉమ్, ఒకరోజు పోతే ఎన్నో రోజులు వెనకకు పోవాల్సి వస్తుంది. ఈ సమాజం 24 గంటలు మేము పనిచేసినా కూడా ఈ సమాజాన్ని ఇంకా పైకి తీసుకొస్తామా లేవా అని ఆందోళన, ఆదుర్త ఉన్నది నాకు. ఎందుకంటే చూస్తున్నా కదా, ఇంకా అనేక ఆకలి, అనేక అవమానాలు, అనేక కష్టాలు మా సమాజానికి ఉన్నాయి. కనుక 24/7 పనిచేస్తే తప్ప వీళ్ళు కొంతనన్నా కొంత అభివృద్ధి చెందరు. కనుక నేను ప్రతిపక్షంగా కూడా 25/7 చేస్తా, అధికారంలో ఉన్నప్పుడు కూడా 24/7 చేస్తా. కనుక ఇవాళ నా తక్షణ కర్తవ్యం ఆయనతో నేను పని చేయించడం. ఉమ్. ఆయన ఇచ్చినటువంటి హామీలను ఎప్పటికప్పుడు ఆయన దృష్టికి తీసుకువచ్చి ఆయనతోటి ఈ పని చేయించడం మీ పని తక్షణ చేయించడం. కర్తవ్యం. అంతే. రైట్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి పుట్టమధు గారు. సో చాలా రోజుల నుంచి మంతిని నియోజకవర్గానికి చాలా ఆ, అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, చేస్తూనే ఉన్నారు, చేయించబోతున్నారు అని కూడా మనకు స్పష్టమవుతుంది. సో అలాగే బీఆర్ఎస్లో కూడా ఒక కీలక పాత్ర పోషించారు. నెక్స్ట్ బీఆర్ఎస్ రాబోతుందని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నెక్స్ట్ ఎలక్షన్స్లో కనుక బీఆర్ఎస్ వస్తే కనుక మంత్రి రూపురేఖల్ని మరింత విధంగా మార్చే అవకాశం కూడా కలుగుతుందని కూడా ఆయనే చెప్పబోతున్నారు అనమాట. సో ఇది వాటి అంశం.